ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మన మాస్టర్ ట్రేడర్ 2.0 లైబ్రరీ నెక్స్ట్ ఇందులో మళ్ళీ 99 డేస్ వ్యాలిడిటీ, 1 ఇయర్ వ్యాలిడిటీ, 1 మంత్ వ్యాలిడిటీ ఇవన్నీ లేకుండా కూడా మొత్తం మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఒకే సిస్టంలోకి ద మాస్టర్ ట్రేడర్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు యాక్సెస్ అనేది మన యాప్లో ఉంచడం జరుగుతుంది. సో ఇంకా కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా కంప్లీట్ యాక్సెస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీకి ఉంటుంది. సో దీన్ని చాలా స్ట్రక్చరల్గా తీసుకురావడం జరిగింది. ఇందులో మాస్టర్ ట్రేడర్ 2.0 కంప్లీట్ ప్రైస్ యాక్షన్ కోర్స్, నెక్స్ట్ లైబ్రరీ అల్టిమేట్ ప్రైస్ యాక్షన్ యూనివర్స్, నెక్స్ట్ ద మహర్షి గ్రూప్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక గ్రూప్ ఉంటుంది. దానికి లైఫ్ టైం యాక్సెస్తో పాటు ఇందులో ఉంచడం జరుగుతుంది. సో ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే న్యూ ఇయర్ సందర్భంగా రేపు ఒక్కరోజు కంప్లీట్గా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 12 అవర్స్ పాటు ప్రతి వీడియోని మీకు ఈ ఎకో సిస్టంలో ఉన్నదాన్ని ఫ్రీగా యాక్సెస్ ఉంచడం జరుగుతుంది. సో అది ఎవరన్నా ఎక్స్ప్లోర్ చేయాలి కంప్లీట్గా ఎకో సిస్టమ్ని అన్నట్లయితే రేపు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫ్రీగా మన స్టాక్ మార్కెట్ బడి యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఓన్లీ యాప్లోనే మీరు చూడగలరు. ఓకేనా? సో ఎవరన్నా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లో స్టాక్ మార్కెట్ బడి అని సెర్చ్ చేసినట్లయితే మీకు దొరికేస్తుంది. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు అద్భుతమైనటువంటి ట్రేడ్ వచ్చిందండి. 2025లో వచ్చినటువంటి ట్రేడ్స్లో మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్స్కి దీన్ని చెప్పుకోవచ్చు. అంటే టాప్ 10 ట్రేడ్స్ అండ్ 2025లో మనం ఇంట్రాడే ట్రేడ్స్ చూసినట్లయితే ఖచ్చితంగా ఇది టాప్ 10లో ఉండేటటువంటి ట్రేడ్ అండి. లాస్ట్ డే మనకి చాలా హ్యాపీ చేసేసి మార్కెట్ ఇంకా 2025కి బాయ్ అనేది చెప్పేసింది. ఓకే, సో బిఫోర్ అనలైజింగ్ దిస్, నిన్న మనం వీడియోలో ఎగ్జాక్ట్గా ఇదే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అండి? నిన్న దీనికంటే పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా సస్టైన్ అయినట్లయితే మనకి బుల్లిష్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. దట్టు ఈరోజు ఏం జరిగింది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి అది ఎంట్రీ అనాలిసిస్ మనం చేసుకున్నట్లయితే సింపుల్ ట్రెండ్ లైన్స్ అండి. ఇక్కడ మనకి 3 టచెస్ ప్రీవియస్గా ఉన్నాయి. సో దాన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే దీన్ని రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ అనేది ఖచ్చితంగా ఆబ్వియస్గా ఉంది. నిన్న మనకి ఇంకా ఆ ఏరియాలో క్లోజ్ అయింది, అది బ్రేక్ అయిందని చెప్పలేం. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి ఈ ఏరియాలో ఉంది. నెక్స్ట్ ఈ ఏరియాలో ఒక అసెండింగ్ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఈ జోన్ కూడా ఈరోజు మొత్తం అన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇదే. అది మొత్తం కూడా ఈరోజు ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి బ్రేక్ చేసిందండి 5 మినిట్ టైం ఫ్రేమ్లో. సో ఆ 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి మన ఫస్ట్ క్యాండిల్ అనేది హీరో ఆఫ్ ద డే 2025లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్స్గా చెప్పొచ్చు అండి. ఎందుకు అన్నట్లయితే మీకు చాలా క్లీన్ ఎంట్రీ అండి. ఇందులో ఇంకా మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అనే క్వశ్చన్ అవసరం లేదు. కాకపోతే మనకి 26,000 అనే లెవెల్ ఉంది కదా, మనం ఎంట్రీ తీసుకుంటే ఇబ్బంది పడతామేమో అని భయం ఉంటుంది కదా. దానివల్ల ఒకవేళ ఎవరైనా వెయిట్ చేసినా కూడా మనం చెప్పుకున్నటువంటి ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ అనే ఎంట్రీ స్ట్రాటజీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అలా చూసినట్లయితే ఇది ఓపెనింగ్ రేంజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్, తర్వాత ఇంచుమించుగా 13-14 క్యాండిల్స్ లోపలే ఉండి 1040 క్యాండిల్ అనేది బ్రేక్ అయిందండి. వన్స్ బ్రేక్ అయ్యాక మీకు కంటిన్యూస్గా ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మూవ్ వచ్చిందండి. అర్థమైందా? ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వచ్చిందండి. ఈవినింగ్ స్టార్ చూడగానే మనకి జనరల్గా భయం వేస్తుంది, పడిపోతుంది మనం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఆ ట్రేడ్లో కంటిన్యూ అవ్వటం కోసం మన పిఎంపి అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా ఇది మిస్ అయిన వాళ్ళకి ఎంట్రీ అండి 1040 అనేది ఓఆర్బి ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం. బట్ డైరెక్ట్గా మనం ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఎలా మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చక్కగా ఈ యొక్క ట్రెండ్ లైన్, నెక్స్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ జోను, ఈ ట్రెండ్ లైన్, నెక్స్ట్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అన్నీ కూడా కాన్ఫ్లుయెన్స్ పరంగా మనకి బుల్లిష్నెస్నే చూపిస్తున్నాయి. నిన్న కూడా మనం బుల్లిష్నెస్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మార్కెట్ కూడా ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది చూపించింది. చిన్న విక్ వచ్చిందండి, కాదన్నాం. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో థర్డ్ క్యాండిల్ కూడా మనకి పైకి వెళ్తానని చెప్పింది. సో ఒకవేళ
ఫస్ట్ క్యాండిల్లో మీరు మిస్ అయినా థర్డ్ క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసేసుకోవచ్చు. అర్థమైందా? సో వన్స్ అలా ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క జోన్ అనేది ఉంది కదా, ఎగ్జాక్ట్గా అదే క్యాండిల్ యొక్క లో కూడా, కాబట్టి దానికంటే కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది కొంచెం ఈ ఏరియాలో అలా ఉంచుకున్నట్లయితే మనకి సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ అది 1:1 ఎక్కడ వచ్చిందండి మనకి? 1:1 అనేది సమ్వేర్ ఇన్ దిస్ క్యాండిల్ రిస్క్ రివార్డ్ రేషియో అరౌండ్ 1 ఉంటే సరిపోతుంది. సో ఈ క్యాండిల్లో మనకి 1:1 అనేది వచ్చింది. ఓకే, 1:1 వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలండి. మనం ఏ ట్రేడ్ తీసుకున్న మొదటి నుండి నేను చెప్పేది అదే, 1:1 వచ్చే వరకు యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి. సో 1:1 వచ్చే లోపల మనకి గ్రే బార్స్ ఏం వచ్చినా సరే అవసరం లేదు, యూ కెన్ వెయిట్ అని చెప్పుకున్నాం. సో ఎక్కడ 1:1 వచ్చిందండి? ఈ ఏరియాలో 1:1 అనేది రావటం జరిగింది. ఓకే, 1:1 వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి? 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తాం. అంతవరకు మీరు పిఎంపి ఉన్నా లేకపోయినా సింపుల్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం 1:1 వరకు వెయిట్ చేస్తాం. తరువాత మనం కంటిన్యూస్గా ఈ మూవ్ కూడా క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా పిఎంపి అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. రెడ్ బార్ అనేది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ వరకు రాలేదు, మనకి కన్సాలిడేషన్ మూవ్ మొత్తం క్యాప్చర్ చేయించాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు అరౌండ్ ఈ ఏరియా వరకు మనం కంటిన్యూస్గా మిగిలిన పొజిషన్ క్యారీ చేయొచ్చు. ఫస్ట్ గ్రే బార్ 1:1 తర్వాత ఎప్పుడు వస్తుందో అక్కడ 70 to 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వన్స్ మనకి ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, పిఎంపి అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా మనకి గ్రీన్ అండ్ గ్రే బార్స్ ఉన్నాయి. రెడ్ బార్ అనేది ఈ క్యాండిల్ వచ్చి, సో మొమెంటమ్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ఎంత పెద్ద ట్రెండ్ అయినా సరే కంటిన్యూస్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళటానికి మనకి ఇది ఉపయోగపడుతుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ పిఎంపి. ఓకే, ఇక్కడ మళ్ళీ పిఎంపి మార్కెటింగ్ అని కాదండి, జస్ట్ అది అర్థం చేసుకోండి. అది నేను డెవలప్ చేసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే, పెద్ద పెద్ద ట్రెండ్స్ వచ్చేటప్పుడు హౌ టు క్యాప్చర్ దెమ్ అని చెప్పేసి. ఓకేనా? సో అలా ఈ యొక్క ట్రేడ్ అనేది మనకి కంప్లీట్ మొమెంటం మొత్తం కూడా క్యాప్చర్ చేయడానికి అవకాశం వచ్చింది. ఒకవేళ ఫస్ట్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ తీసుకోలేకపోయి ఉన్నట్లయితే తర్వాత ఈ ఓపెనింగ్ రేంజ్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఈ యొక్క 1040 క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. పిఎంపి అనేది ఎక్కడ కూడా మనకి అంత ఎగ్జిట్ ఏమి ఇచ్చేలేదు. రెడ్ బార్ లాస్ట్లోనే వచ్చింది. వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత వెయిట్ చేస్తాం. ఇక్కడ గ్రే బార్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ క్యాండిల్ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అరౌండ్ ఈ ఏరియా పెట్టుకుంటారు. ఒకవేళ ఈ గ్రే బార్ దగ్గరికి మీకు 1:1 వచ్చేసి ఉన్నట్లయితే కొంత ప్రాఫిట్ బుక్ చేసేసుకుని ఉంటారు, దానికే ఉంది. తర్వాత మళ్ళీ మిగిలిన పొజిషన్ అనేది మనకి ఈ ఏరియాలో ఇక్కడ ఎగ్జిట్. ఎనీవేస్, ఇది ఈరోజు జరిగినటువంటి ప్రైస్ యాక్షన్. ఇంకా 1 minute టైం ఫ్రేమ్ అవసరం లేదు. చాలా మంచి ట్రేడ్ అనేది డైరెక్ట్గా మనకి ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చేసింది. ఒకవేళ వెయిట్ చేసి ఉన్నట్లయితే 1040 వరకు వెయిట్ చేసి ఉంటారు, అంతే. వెయిట్ చేయలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏం చేయలేమండి, అది బ్యాడ్ లక్, అంతకు మించి మరేం లేదు. ఒకవేళ ఎగ్జిట్ అయిపోయినా ఈ ఏరియాలో మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ మన స్ట్రాటజీ గుర్తుపెట్టుకుని ఈ క్యాండిల్ ఎంట్రీ ఎవరైనా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి మూవ్ క్యాప్చర్ చేసి ఉంటారు. ఓకేనా? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ద మాస్టర్ ట్రేడర్ ఎకో సిస్టమ్ అనేది 1st January మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.